హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎన్బిఎన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు సింపుల్గా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎండు మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా అయిపోయే ప్రాసెస్. దానికంటే ముందుగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. క్యాప్సికమ్ కర్రీ కోసం 1/2 kg క్యాప్సికమ్స్ తీసుకున్నాను. 3 క్యాప్సికమ్స్ వచ్చాయి నాకు. ఈ కర్రీ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి, ఒకటి ఎర్రగా పండినటువంటి టమాటా ఒకటి, 2 కరివేపాకు రెమ్మలు, తాలింపు గింజలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు కూరకి తగ్గట్టుగా సరిపడా విధంగా చూసుకుంటూ వేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా అదేవిధంగా చిన్న సైజుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసి లోపల ఉండే సీడ్ వేస్ట్ని తీసేసి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కూరగాయ ముక్కలకి సరిపడా విధంగా చిన్న గిన్నె కానీ డేషా కానీ ఏదో ఒకటి తీసుకోండి. ప్రాసెస్ అంతా కూడా సిమ్లో ఉంచే చేయండి, చాలా బాగుంటుంది. 2 పెద్ద టీ స్పూన్ల నూనె వేసి తర్వాత తాలింపు గింజలను వేసి తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో కలిపి గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కూడా గరిటెతో తిప్పుకుంటూ మూత పెట్టి సిమ్లోనే మగ్గించండి. 1కి 2 సార్లు చూసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినవా లేదా అనేది. ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిన తరువాత కరివేపాకు రెమ్మలను వేసి కలుపుకోండి. కరివేపాకు వేసిన తర్వాత కాసేపు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించి మగ్గించి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉడికించండి. ఆ తర్వాత తరిగి పెట్టినటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి. అవి సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా 1కి 2 సార్లు చూసుకుంటూ ఆ ముక్కలు మెత్తపడేంత వరకు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఈ ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత కూరకి తగ్గట్టుగా పసుపు,
కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలియబెట్టుకోండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడిన తర్వాత 70% మెత్తపడిన తర్వాత టమాటా ముక్కల్ని కలిపి దాంట్లోనే కూరకి తగ్గట్టుగా కారం వేసుకొని ఉప్పు చూసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కూర మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో గిన్నె మీద మూత పెట్టేసి కూరను మగ్గించండి. టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు రెండు మెత్తపడి దగ్గరగా అయ్యి కారం ఉప్పు పసుపు మొత్తం కలిసేంత వరకు కూడా సిమ్లోనే ఉంచి కర్రీని చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత కూరని తిప్పుకొని సాల్ట్ సరిపోతే చూసి వేసుకోండి. సాల్ట్ సరిపోతే చూసి వేసుకోండి. ఫైనల్గా కర్రీ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. థ్యాంక్ యూ.